ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. రేపు సిట్ ముందు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరు కానున్నారు. రేపు 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్కు ఈటెల వెళతారు. సాక్షిగా ఈటెల వాంగ్మూలాన్ని ఇవ్వబోతున్నారు. రేపు 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్కు ఈటెల రాజేందర్ వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఓ టు యు సుజాత. సుమతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినటువంటి వ్యక్తుల స్టేట్మెంట్ని రికార్డ్ చేయడంతో పాటు ఎట్ ఎ టైం ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, కార్యకర్తలతో పాటు కొంతమంది బిజినెస్ మ్యాన్స్కి నోటీసులు జారీ చేసి స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ని రికార్డ్ చేయడానికి తనకి నోటీసులు జారీ చేశారు. రేపు స్టేట్మెంట్ని ఇవ్వడానికి కూడా అటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రానున్నట్లు తెలుస్తుంది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ టైంలోనే తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి ఏదైతే సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి లిస్ట్ని తీశారో అందులో ఈటెల రాజేందర్ పేరు ఉండడంతో తను నోటీసులు జారీ చేసి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయనున్నారు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రభాకర్ రావుని విచారించినప్పుడు తనకి తెలియదు, నేను మర్చిపోయానని సమాధానాలు ఇచ్చినటువంటి ప్రభాకర్ రావుని మళ్ళీ నోటీసులు ఇచ్చి తనని విచారణకు పిలుస్తున్నటువంటి నేపథ్యంలోనే మొత్తము రివ్యూ కమిటీ చెప్పిందే నేను చేశాను అని చెప్పారు. రివ్యూ కమిటీలో ఉన్నటువంటి ప్రధానంగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అదేవిధంగా జిఏడి పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు. అయితే ఎప్పటికప్పుడు ఈ ఫోన్ నెంబర్ లిస్ట్ని వాళ్ళకి సబ్మిట్ చేస్తున్నాము రివ్యూ కమిటీకి అని ప్రభాకర్ రావు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. అయితే వీళ్ళ స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఆధారంగా అటు ప్రభాకర్ రావుని విచారించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు మొదటి నుంచి ఈటెల రాజేందర్ తన ఫోన్ ట్యాప్ అవుతుంది, తను ఏదైనా కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చినా కూడా ఏమైనా కార్యక్రమాలు చేయాలి అన్నా లేదంటే పార్టీలో ఉన్నప్పుడు కార్యక్రమాలు చేయాలన్నా ప్రతిదీ కూడా హైకమాండ్కి వెళ్తుంది. అదేవిధంగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అయితే రేపు ఈటెల రాజేందర్ సిట్ ముందు వచ్చినప్పుడు తన ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటంటే పొలిటికల్గాతో పాటు కొంతమేరకు తనని పర్సనల్గా కూడా టార్గెట్ చేశారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి తను ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కీలకంగా మారనున్నది. ఇప్పటికే దాదాపు వందలాది మందికి సంబంధించినటువంటి ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ అయ్యాయి. 1600 మందికి పైగానే ఫోన్ ట్యాప్ జరిగినట్లు గుర్తించినటువంటి అధికారులు ఒక్కొక్కరిగా నోటీసులు ఇచ్చి వాళ్ళని రోజుకి 2 నుంచి 3 వరకు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి